హాయ్ అండి. స్విగ్గీ లిమిటెడ్ షేర్ గురించి మాట్లాడదాం. ప్రజెంట్ 387 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది షేర్ ప్రైస్ అనేది. ఇది గత 5 డేస్ లేదా 1 వీక్ నుంచి కూడా బాగా ర్యాలీ ఇస్తుంది. ఆల్మోస్ట్ 5 డేస్లో 8.46% వరకు రిటర్న్ ఇచ్చింది. 10% దాకా రిటర్న్ ఇచ్చినట్టే ఆల్మోస్ట్. ఎందుకు ఇంత ర్యాలీ అవుతుంది? సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? అప్రాక్సిమేట్లీ షేర్ అయితే ప్రెసెంట్ అండర్ వాల్యుయేషన్లో ఉందండి. అండ్ వన్ మోర్ థింగ్, రీసెంట్గా వచ్చిన న్యూస్కి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు కానివ్వండి, అనలిస్ట్ కానివ్వండి, రికమెండేషన్ అంటే 50% మే ర్యాలీ ఫ్రమ్ ప్రజెంట్ ప్రైస్, అంటే 535 రూపీస్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. 540 రూపీస్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో స్విగ్గీ లిమిటెడ్ అనేది ప్రజెంట్ అయితే బయింగ్ లెవెల్స్లో ఉంది, ఫోకస్ చేసుకోమని అంటున్నారు. ప్రజెంట్ అయితే 52 వీక్ హై నుంచి 40% ఫాల్లో ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే, అది తెలియని విషయం అయితే కాదు నాకు తెలిసినంత వరకు. అండ్ వన్ మోర్ థింగ్, టెక్నికల్స్ చూసుకున్నా సరే మనం 66% అండి, 66.1 అండి. అండ్ వన్స్ డేంజర్ జోన్లో అయితే ఉందండి నా ఉద్దేశం. అండ్ 70 క్రాస్ అయింది అంటే ఆర్ఎస్ఐ ఓవర్ బోర్డ్ జోన్లోకి వెళ్ళిపోయినట్టే. సో కొంచెం రిస్క్ తీసుకునే వాళ్ళు మాత్రమే వెళ్ళండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ కవరేజ్ అయితే, న్యూస్ కవరేజ్ అయితే ఉందంటో దాని ప్రకారం అయితే కనుక 535 వరకు ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇది రిస్కీ స్టాక్. వాట్ ఈస్ మీన్ బై రిస్కీ అని అడగచ్చు మీరు. ఏంటంటే ఆర్ఎస్ఐ ఇంత లెవెల్లో ఉన్నప్పుడు ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిపోతే ఎప్పుడైనా షేర్ అనేది పడిపోవచ్చు. అండ్ మంత్లీ మ్యూచువల్ ఫండ్స్ మనం షేర్ చూసుకున్నా సరే ఆల్మోస్ట్ మార్చ్ ఏప్రిల్ కన్నా కూడా మేలో అగ్రెసివ్గా పర్చేజ్ చేసినాయి. ఆల్మోస్ట్ 6 crores దాకా షేర్స్ అనేది పర్చేజ్ చేసాయి. 6,92,77,941 షేర్స్ అనేవి పర్చేజ్ చేసాయి. అప్రాక్సిమేట్లీ 300 ఆ రేంజ్లో పర్చేజ్ చేసి ఉంటాయి మే మంత్ కాబట్టి. అండ్ ఆర్ఎస్ఐ ఒక్కటే డేంజర్ జోన్లో ఉందండి ప్రజెంట్ అయితే కనుక. నాకైతే రిస్కీ అనిపించేది ఆర్ఎస్ఐ ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. 66 ఉంది, 70 వరకు 60 క్రాస్ అయిందంటేనే ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిపోయినట్టే. 70 క్రాస్ అయిందా ఓవర్ బాట్ అండి. ఎప్పుడైనా ప్రైస్ అనేది ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు, ఎప్పుడైనా పడిపోవచ్చు. సో బెటర్ కాషియస్గా ఉండండి. అందరూ అడుగుతున్నారు కాబట్టి వీడియో చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ.